తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశానికి మిశ్రమ ఆర్థిక విధానాలు తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ దేశానికి పునాదులేసి ఈ దేశాన్ని నిలబెట్టారు. వారు కనుక ఆ రోజుల్లో ఆ ప్రణాళికలు తయారు చేసి మిశ్రమ ఆర్థిక విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థల్ని కోర్ ఇండస్ట్రీని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపి ఈ దేశానికి సంపదని అందించి ఉండకపోతే ఈ దేశం చాలా అగమ్యగోచరంలో పడేది. అటువంటి మహానుభావుడు నాయకత్వం వహించినటువంటి ఆయన సిద్ధాంతాలని తూచా తప్పకుండా నమ్మేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంగా ఈరోజు మేము చాలా ప్రగాఢంగా ఈ రాష్ట్రంలో 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని బతికించుకోవాల్సిన అవసరం, భవిష్యత్ తరాలకి అందించాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉందని చాలా గట్టిగా స్పష్టంగా నమ్ముతా ఉన్నాం.